జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నిజానికి కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ పార్టీలో ఎక్కున్నారా, బీజేపీలో ఎక్కున్నారా అనేది చర్చ. నాకు నిన్న ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో, నేషనల్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ డిబేట్లో నన్ను పిలిపించారు ఇదే టాపిక్ మీద. నేను ఒకటే ప్రశ్న అడిగాను. లాస్ట్లో వెళ్తూ ఆ రూమ్లో మన కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్లో లేకుంటే పీసీసీ ఆఫీసెస్లో ఆ లైట్లు ఫ్యాన్ బంద్ చేయడానికి ఎవరైనా ఉంటాడా లేదని డౌట్ ఉంది నాకు అని చెప్పేసి. ఎందుకంటే ఎవరు మిగలేదు, అందరు వెళ్ళిపోతున్నారు హోల్సేల్గా. మోదీ ఎప్పుడో చెప్పారు కాంగ్రెస్ ముక్త్ భారత్ అని. వాళ్ళ పార్టీ వాళ్ళే ముక్తి చేసేస్తున్నారు మొత్తం. ఇప్పుడు ముక్త్ భారత్ వాళ్ళే చేస్తారు. ఎందుకంటే అది మనం ఎప్పుడు అంటాం, ఎలుకలు ఫస్ట్ సింకింగ్ షిప్ నుంచి ఎలుకలు బయటపడతాయి ఫస్ట్ అని చెప్పి. ఇది ఎలుకలు కూడా కాదు, పొలిటీషియన్స్ ఆర్ వెరీ స్మార్ట్. నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను, వాళ్ళకన్నా స్మార్ట్ ఎవరు లేరు. వాళ్ళకి ఎటువైపు గాలి ఎట్లా తిరుగుతుందో వాళ్ళకి తెలుసు. అండ్ దే విల్ యూజ్ దట్ టు దర్ అడ్వాంటేజ్. కరెక్ట్, చాలా క్లియర్ వాళ్ళు పొలిటీషియన్స్. వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది ఈసారి బీజేపీ గెలుస్తుంది ఎట్లా అయినా. అది క్వశ్చన్ ఇస్ ఓన్లీ 330 అయినా 370 అయినా మోదీ గారు చెప్పింది ఇంతే. గెలుస్తారా లేదని క్వశ్చనే లేదు, అయిపోయింది. దట్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్. సో అక్కడ ఉండి నాకేమొస్తుంది, కాంగ్రెస్ ఉండి నాకేం రాదు. ఇంకా 30 సంవత్సరాలు కూడా ఏం రాదు నాకు. అక్కడ ఒక మిజరబుల్ లీడర్ ఉన్నాడు రాహుల్ గాంధీ అని చెప్పి. ఆయన లాంచ్ రీలాంచ్ చేసి పాపం అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు ఆయన. సో ఆ పార్టీకి వాళ్ళ ఫేత్ లేదు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకోండి, పంజాబ్లో కూడా ఏం జరిగింది. ఇప్పుడు పంజాబ్లో వాళ్ళు ఉండేది ఒకటే ఎంపీ ఉండే, వాడు కూడా బీజేపీ వైపు వచ్చేసాడు. వాడిని క్యాండిడేట్గా డిక్లేర్ చేశారు లోక్సభకి. ఆడు ఇక్కడికి వచ్చేసిండు. వాళ్ళ ఎమ్మెల్యే ఒకరు రిజైన్ చేసి వచ్చేసిండు. సి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్, సరే అది ఇప్పుడు ఒక డిబేట్ ఇంకోటి ఉంటుంది, వీళ్ళందరినీ ఎందుకు తీసుకుంటారు బీజేపీ. కొంతమంది మీద ఈడీ రైడ్లు జరిగింది కదా, కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరిగింది కదా, వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వాషింగ్ మిషన్లు వేసి క్లీన్ చేసి బీజేపీ హిమంతా బిశ్వ శర్మని చేసినట్టు చేసేస్తారంటే కేసెస్ క్యాన్ కంటిన్యూ. నేను దాని గురించి డిస్ప్యూట్ చేయట్లేదు, ఉండొచ్చు. మేము ఇక్కడ వస్తే అశోక్ చౌహాన్ ఇస్ అనదర్ క్లాసిక్ కేస్. కానీ బీజేపీ కూడా తీసుకుంటున్నప్పుడు కొంచెం దే షుడ్ బి కేర్ఫుల్ ఆఫ్ ఎవరిని తీసుకుంటున్నారు మీరు అని చెప్పేసి. దానికోసం మంచి పని చేశారు. కమల్నాథ్ తీసుకోకుండా ఉన్నాడు. ఐ థింక్ మధ్యప్రదేశ్ యూనిట్ మెచ్చుకోవాలి దాని మీద బీజేపీది. వాళ్ళు స్ట్రాంగ్లీ ఆబ్జెక్ట్ చేశారు ఈయనను తీసుకోకూడదని చెప్పేసి. ఆయన అక్కడ ఉన్న కరప్షన్ స్కామ్స్కి మధ్యప్రదేశ్, దానికన్నా ఎక్కువ 1984 యాంటీ-సిక్ రైట్స్లో కమల్నాథ్ వాజ్ ద లీడింగ్ క్రూక్ ఇన్ దట్ క్రిమినల్. ఓకే, ఎంతోమంది సిక్స్ని చంపారు, సర్దార్ని చంపారు వాడు కమల్నాథ్. మంచి పని చేశారు తీసుకోకుండా. సరే బీజేపీకి చిన్నగా లాస్ అవుతుంది, 2 సీట్లు పోతుంది, 3 సీట్లు పోతుంది కమల్నాథ్ ఇన్ఫ్లుయెన్స్ పోనీయండి. బట్ యూ హ్యావ్ స్టక్ అ బిగ్గర్ పిక్చర్. ఇది ఒక్కటే కాదు సాయి గారు, నార్త్ ఈస్ట్ కూడా చూడండి. నార్త్ ఈస్ట్లో కూడా వీళ్ళు పాటలు పాడుతున్నారు. ఇక్కడ అలయన్స్ పార్ట్నర్స్ మన దగ్గర బీజేపీని అస్సలు పట్టించుకొని అలయన్స్ పార్ట్నర్స్ కూడా కావాలంటే మీకు 2 సీట్లు ఇస్తాం, 1 సీట్ ఇస్తాం, ఉన్నదే 2 సీట్లు అక్కడ ఒక స్టేట్లో, 1 సీట్ మీరు తీసుకోండి అట్లా. ఆ పరిస్థితికి ఎందుకు వస్తుందంటే బీజేపీ హెస్ కల్టివేటెడ్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ నితీష్ కుమార్ సాయి గారు. మొన్న దాకా 3 నెలల ముందు నేను చచ్చిపోతే కూడా అక్కడ పోనన్నాడు నితీష్ కుమార్. నన్ను గుంజి తీసుకెళ్తే కూడా బీజేపీకి వెళ్ళనని చెప్పిన మనిషి ఓవర్ నైట్గా చేంజ్ చేసుకున్నాడు. అగైన్ ఆయన గ్రౌండ్ సిచ్యువేషన్ తెలుసు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంది. ఎందుకు వాళ్ళ ఇన్ని సంవత్సరాలు పనిచేసిన పొలిటీషియన్స్కి అది చూసే చెప్తారు, అరే ఇదైతే అయిపోయింది ఎలక్షన్, ఏం చేయలేమని. సో న్యాచురల్లీ హీ స్విచ్డ్ ఓవర్ ఇమ్మీడియట్గా. హర్యానా చూడండి, వై డిడ్ బీజేపీ డిసైడ్ టు డంప్ జనహిత్ పార్టీ, వాళ్ళ పార్టీ చౌతాల పార్టీ. వాళ్ళు తెలిసిపోయింది వాళ్ళకి మేము ఆన్ అవర్ ఓన్ గెలవచ్చు అని. ఆ రియలైజేషన్ బీజేపీకి చాలా స్టేట్స్లో వస్తున్నాయి. ఇప్పుడు కొన్ని స్టేట్స్లో బీజేపీ వాజ్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ సమ్ అదర్ పార్టీ. అది మారి ఇప్పుడు బీజేపీ ఏమనుకుంటాం, మేమే పోటీ చేసి మేమే గెలవచ్చు. 20 సంవత్సరాల ముందు కర్ణాటకలో బీజేపీ వాజ్ 0. 20 సంవత్సరాలు ఏంటి, 10 సంవత్సరాల ముందు త్రిపురలో బీజేపీ వాజ్ 0. ఇవాళ చూడండి కమ్యూనిస్టు అస్తాపతా లేకుండా పోయింది అక్కడ. కరెక్ట్. సో దిస్ ఇస్ మాణిక్ సర్కార్ లాంటి మేధావులు ఉన్న రూల్ చేసిన స్టేట్ అది. ఓకే, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది చూడండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.